హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే రసవత్తరంగా సాగిపోతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో మొత్తానికి రెండో వారానికైతే వచ్చేసింది. మొదటి వారంలో సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి మొత్తం ప్రజెంట్ అయితే 7 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. మాస్క్ మ్యాన్, హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా శెని, మర్యాద మనీషు, ప్రియా శెట్టి, డిమాన్ పవన్ అయితే ఈ 7 నామినేషన్లో ఉన్నారు. ఇక రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగియగానే ఆన్లైన్లో ఓటింగ్ లైన్స్ అనేవి ప్రారంభమయ్యాయి. తమ కంటెస్టెంట్లను ఎలిమినేట్ నుంచి కాపాడుకునేందుకు ఆడియన్స్, వ్యూవర్స్, ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా భారీగా ఓట్లు అయితే వేయడం ప్రారంభించేశారు. అంతేకాకుండా ఈ వారంలో టాప్ సెలబ్రిటీలు నామినేషన్లో ఉండడంతో ఇంకా భారీగా ఓట్లు అయితే పడుతున్నాయి. ఇక బుధవారం రాత్రి 9 గంటల నాటికి ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గత వారం లాగే ఈ వీక్లోనూ ఓటింగ్లో టాప్లో దూసుకుపోతున్నాడు సుమన్ శెట్టి. ఇప్పటి వరకు ఈ కమీడియన్కు 41% ఓట్లు పడ్డాయి. రెండో ప్లేస్లో సీరియల్ నటుడు భరణి కొనసాగుతున్నాడు. ఇతనికి 26% ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక మూడో ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్, ఈయనకైతే 8% ఓట్లున్నాయి. ఇక నాలుగో స్థానంలో డిమాన్ పవన్ ఉన్నాడు. ఈయనకి 7.5, ఫ్లోరా శైనికి 6%, ఇక ప్రియా శెట్టికి 5, ఇక చివరిగా మర్యాద మనీష్ అయితే 3%తో 7వ ప్లేస్లో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ప్రియా శెట్టి, మనీష్ అయితే డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా శెట్టికి కూడా తక్కువగానే ఓట్లు పడుతున్నాయి. కాబట్టి ఆమె కూడా డేంజర్ జోన్లోనే ఉందని భావించవచ్చు. అయితే ఓటింగ్కి ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇదే ఓటింగ్ అయితే కొనసాగింది అంటే మర్యాద మనీష్ ఖచ్చితంగా ఈ వీక్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి సుమన్ శెట్టి మాత్రం ఓటింగ్లో దూసుకుపోతున్నాడని చెప్పుకోవాలి.